హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీలో చాలామంది నా వీడియోల కోసం ఎదురు చూసి ఉంటారు. మీరు నన్ను ఏం జరిగింది అని అడిగేలోపే నేను ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మీరు గమనించారా? ఈ మధ్య ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఒక బొమ్మ వైరల్ అవుతుంది. ఆ బొమ్మ పేరు లబూబూ డాల్. లబూబూ డాల్ అని పిలుస్తారు. ఈ బొమ్మ చూడటానికి మన చిన్నప్పుడు ఆడుకునే బార్బీ డాల్ లాగా అయితే ఉండదు. ఇది చూడటానికి అంత క్యూట్గా కూడా ఉండదు. ఇదేంట్రా బాబు, ఇదేదో మామూలు బొమ్మ కాదు, ఏదో ఉంది దీని వెనక అనేలా అనిపిస్తుంది. సో ఈ లబూబూ డాల్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందామా? సరే, ఈ లబూబూ డాల్ కథ ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం. ఇది పాప్ మార్ట్ అనే చైనా కంపెనీ తయారు చేసింది. దీని వెనక డిజైన్ చేసింది కసింగా లాంగ్ అనే ఆర్టిస్ట్. అతని డ్రాయింగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అతను ఈ బొమ్మను కేవలం బొమ్మలా తయారు చేయలేదు, ఒక కళాఖండంలా తయారు చేశాడు. ఈ బొమ్మలకు ఒక కథ కూడా ఉంది. అదో కళల ప్రపంచంలో ఒక అద్భుతమైన జీవి. ఈ బొమ్మలకున్న కూర పళ్ళు, పెద్ద చెవులు ఇవన్నీ మనకు వింతగా అనిపించినా ఇవే వాటి ప్రత్యేకత. లబూబూ డాల్స్ గురించి ఇంకో విషయం కూడా ఉంది. ఇవి చాలా ఖరీదైనవి. ఒకటి కొనాలంటే మినిమం 5 నుండి 6,000 ఖర్చు పెట్టాలి. ఇప్పటి వరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన లబూబూ డాల్ ధర 1 కోటి రూపాయలు పైగానే. ఈ బొమ్మ పొడవు 131 సెంటీమీటర్లు మాత్రమే. ఇది వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఇంత డబ్బు పెట్టి బొమ్మ కొన్న తర్వాత చాలామందికి చెడు అనుభవాలు ఎదురయ్యాయట. నమ్మలేకపోతున్నారా? నేను కూడా నమ్మలేదు. ఒక అమ్మాయి తన జాబ్ పోయిందని, ఒక వ్యక్తి తన పెంపుడు జంతువు మరణించిందని చెప్పారు. అయ్యో, లబూబూ డాల్ ఇంట్లో పెట్టుకుంటే ఇలా జరుగుతుందా అని చాలామంది భయపడ్డారు. ఈ కథలు వింటుంటే నాకు కూడా భయం వేస్తుంది. అయ్యో, ఏం జరిగింది? ఈ బొమ్మ ఇంట్లో పెట్టుకోవడం తప్ప? ఇప్పుడు మనం నిజాలు మాట్లాడుకుందాం. శాపింపబడిన బొమ్మ, బ్యాడ్ లక్ అని ఎందుకు అంటున్నారు? దానికి ఒక కారణం ఉంది. మొదటిది సైకాలజీ. మన మెదడు చాలా విచిత్రంగా ఆలోచిస్తుంది. మనకు తెలియని ఒక కొత్త వస్తువు కనిపించినప్పుడు మన మెదడు దాన్ని త్వరగా అంగీకరించదు. దీనికి తోడు ఈ మధ్య ఇంటర్నెట్లో ఇలాంటి కథలు చాలా వైరల్ అవుతున్నాయి. ఈ కథల వల్ల మనం వీటిని నమ్మడం మొదలుపెట్టాము. రెండవది హారర్ సినిమాల ప్రభావం. మనం చాలా సినిమాల్లో బొమ్మలు దెయ్యాలుగా మారడం చూసాం. ఈ సినిమాలు మన మెదడులో బొమ్మలంటే భయం అనే ఒక ఆలోచనను నింపేశాయి. అందుకే లబూబూ లాంటి బొమ్మలను చూసినప్పుడు మనకు ఆ కథలు గుర్తుకు వస్తాయి. సో మీరు ఈ లబూబూ డాల్స్ గురించి ఏమనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. మీరు ఈ బొమ్మలు కొన్నారా? మీకు ఏమైనా వింత అనుభవాలు ఎదురయ్యాయా? నాకు చెప్పడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.